రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు ఎలా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ₹1,00,000 మాఫీ చేయడానికి కనీసం 4-5 సంవత్సరాలు పట్టినాయి. 40,000-40,000 ఉన్న వాళ్ళకు 2-3 సార్లు వేసడం జరిగింది. ఇవన్నీ గమనించి మనము మన తెలంగాణ లోను బ్యాంకులలో లోన్ ఫ్రీ స్టేట్గా చేద్దామన్న ఉద్దేశంతో మరి మేము వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఎవరికైతే రైతులకు రుణాలు ఉన్నాయో రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 3 విడతలుగా మొన్ననే 15 ఆగస్టు రోజు కూడా బహుశా 2 లక్షలు ఉన్న వాళ్ళకి అందరికీ వేశారు. కానీ నేను ఒకటే ప్రజలకు రైతులకు 2 లక్షల పైన లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 50,000, 3 లక్షలు, 270 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు మన స్టేట్ లోన్ ఫ్రీ స్టేట్ అనుకుంటున్నాం. మీరు బ్యాలెన్స్ 2 లక్షలు పోను బ్యాలెన్స్ అయితే 50,000 ఉన్నాయా, 60,000 ఉన్నాయా, 70,000 అది కట్టేయండి. ఈ 2 లక్షలు మీ అకౌంట్లోకి వస్తాయి ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు. కాబట్టి తప్పనిసరిగా ఏం ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇది తప్పనిసరిగా చేస్తారు. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేమందరం కూడా చెప్తాము. అదేవిధంగా గత ప్రభుత్వాలు స్వార్థాల కొరకు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ స్వార్థాల కొరకు గుట్టలకు, పంటలు పండిన భూములకు లోన్లు తీసుకొని కేవలం ఓటింగ్ దృష్టిలో పెట్టుకొని నాకు ఓడేంది వస్తేమి, నాకు సర్కారు పైసలు వచ్చా, నాకు ఓట్లు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేశారు. ఇప్పుడేమో వాస్తవాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో రైతులు వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ తీసుకుంటున్నారో, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్లకు ఇవ్వద్దు, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి అని నిర్ణయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చిన్న వాళ్ళకు మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, మన డిస్టిక్లో తప్పనిసరిగా మీరు కలెక్టర్ గారికి కానీ, తహసీల్దార్కి కానీ, జేడీకి కానీ అప్లికేషన్ ఇవ్వండి. ఇవన్నీ ఎక్కడ ఫ్యామిలీకి ఒక లోన్ తప్పనిసరిగా క్లియర్ అవుతుంది. మీరు ఏం తొందరపడిన అవసరం లేదని మీ ద్వారా నా రైతులకు రిక్వెస్ట్ చేస్తాను. సరిపోయింది.